హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం వ్లాగ్స్. హాయ్ అండి. సో, ఈరోజు నేను మీకు తిరుపతి ఫుల్ వీడియో అయితే చూపిస్తానండి. హైదరాబాద్ నుంచి తిరుపతి. అలాగే అక్కడ టోకెన్స్ ఎలా అవైలబుల్‌గా ఉన్నాయి, ఏంటి, ఎలా వెళ్ళాలి దర్శనానికి మొత్తం మీకు అంతా చూపిస్తూ ఎలా వెళ్ళాలి అనేది చెప్తూ ఉంటానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కపిలతీర్థం గురించి చెప్పాను కదండి. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మేము కపిలతీర్థానికి అయితే వెళ్ళాం. కపిలతీర్థం నుంచి మళ్ళీ అక్కడ వీడియో ఆల్రెడీ పెట్టానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ చూడొచ్చు మీరు. సో, అక్కడి నుంచి మళ్ళీ మేము అక్కడ ఆటో తీసుకొని అక్కడి నుంచి తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసి అక్కడ మేము ఇలా వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. మనకి బస్సులు కూడా ఉంటాయి. బస్ స్టాండ్కి వెళ్తే బస్ ఎక్కి వెళ్ళొచ్చు. లేదు అంటే ఇలాంటి జీప్స్ ఉంటాయి కదా, కార్లు జీబులు ఇవి ఉంటాయి అనమాట. నాకు బస్సులో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అందుకని మేము కారు కూడా కాకుండా జీబు ఉంటుంది కదా, అదైతే మాట్లాడుకున్నాం అనమాట. ఓన్లీ మా ఫ్యామిలీ వరకే మాట్లాడుకున్నాం మేము. ఆ జీబు మనం కింద ఎక్కితే మనకి పైన తిరుపతిలోకి కొండ మీదకైతే తీసుకెళ్తుంది అనమాట. సో, ఇది ఇప్పుడు మేమున్న ప్లేస్ ఏంటంటే, మనం వెళ్తూ ఉంటే ఒక చోట మనకి ఆపేసి మొత్తం చెకింగ్ అయితే జరుగుతుంది కదండి. మెయిన్ చెకింగ్ ఇదేనమాట. ఇక్కడ నుంచి మన బ్యాగ్లో ఏమైనా కొంచెం చిన్న చాక్, సిజర్ లాంటివి ఉన్నా కానీ వాళ్ళు తీసేస్తారనమాట. బ్యాగ్స్ మొత్తం ఇక్కడ చెకింగ్ చేసుకున్న తర్వాత మేము ఇంకా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. వెహికల్స్ అన్నీ పార్కింగ్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయన్నమాట. మేము వెళ్ళే జీప్ ఇదనమాట, ఈ బ్లూ కలర్ది. సో, లగేజీ అంతా చెకింగ్ అయిపోయింది కదా, మళ్ళీ లగేజీ మొత్తం పైన పెట్టేసుకొని ఇంకా చక్కగా ఆ జీబ్లో అయితే మేము పైకైతే వెళ్తామన్నమాట. ఈచ్ పర్సన్కి ఇంతని తీసుకుంటారండి. సో, చూస్తున్నారు కదా, ఇట్లా మేము మా లగేజీ మొత్తం మళ్ళీ మేమైతే పైన పెట్టేసుకుంటున్నాం. చూశారు కదా, ఇలా అన్ని జీప్స్ అయితే మనకి అక్కడ అన్ని రకాల వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. తెలియని వాళ్ళ కోసం అండి ఇదంతా. తెలిసిన వాళ్ళకి మ్యాక్సిమం కొంచెమైనా తెలిసే ఉంటుంది. సో, అక్కడి నుంచి మమ్మల్ని అయితే వాళ్ళు ఇప్పుడు మాధవ నిలయం చూపించాను కదండి మీకు నేను. ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తుంది అదే. ముందుగా అయితే మనం పైకి వెళ్ళగానే కొండ మీదకి ముందు మనం గుండ్లు చేయించుకుంటాం కదా, అక్కడికి వాళ్ళు దించుతారు. కొత్త వాళ్ళు వెళ్ళినా పర్లేదండి, వాళ్ళు మనకు అన్ని క్లారిటీగా ఆ వెహికల్ వాళ్ళు ఎప్పుడు పైకి కిందకి తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి అన్ని వివరాలు తెలిసి ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళినా పర్లేదు, ఇలాంటి వెహికల్స్ మాట్లాడుకొని రావడం వల్ల మనకు అదే బెనిఫిట్ అనమాట. వాళ్ళు అన్నీ చెప్తారు, ఏ ప్లేస్లో ఆగాలో అక్కడ దించుతారు మనల్ని కొండ మీదకి. మేమేమన్నా అంటే మేము ముందు గుండ్లు చేయించుకోవాలండి, అక్కడ దించమని అడిగాము. వాళ్ళు ఇక్కడ మాధవ నిలయం దగ్గర తీసుకొచ్చారు ఫస్ట్ మమ్మల్ని. అక్కడ చాలా రష్ ఉండే అండి, బ్లేడ్ల కోసం అయితే పెద్ద క్యూలో నిలబడి ఉన్నారు. సో, ఈరోజు ఇది అవ్వదు అని చెప్పేసి మేము అక్కడి నుంచి, మనకి ఇది వాకబుల్ డిస్టెన్స్ అండి, మేము అక్కడి నుంచి వెహికల్ ఏం మాట్లాడుకోలేదన్నమాట. జస్ట్ మా బ్యాగ్స్ తీసుకొని మేము చక్కగా నడుచుకుంటూ, అక్కడ చాలా రష్గా ఉందని చెప్పి వెంకటాద్రి నిలయానికి అయితే వచ్చాము. అక్కడి నుంచి ఇది దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది, మీరు చూడొచ్చు. మీరు ఎప్పుడు వచ్చినా ముందు ఇక్కడికే రండి. ఎప్పుడు మేము ఇక్కడే చేయించుకుంటాం మ్యాక్సిమం. కానీ ఈసారి ఆ కార్ అతను మమ్మల్ని మాధవ నిలయంలో బాగుంది అని చెప్పి అక్కడ దించాడనమాట యాక్చువల్గా. కానీ అక్కడ అది మనం దిగిన దగ్గర నుంచి అంటే బస్ స్టాండ్కి అక్కడ కొంచెం దగ్గరగా ఉంటుంది, కొండ మీద స్టార్టింగ్ అదే ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కువ మంది జనాలు అక్కడికే వెళ్తారు. ఇది కూడా దాని పక్కనే ఉంటుందండి, వెంకటాద్రి నిలయం కూడా. చాలా స్టేర్స్ ఉంటాయి, చాలా స్పేసియస్గా, చాలా నీట్నెస్గా ఉంటుంది, మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఎంతమంది జనం ఉన్నా అక్కడ మనకి స్పేసియస్గానే అనిపిస్తుంది అనమాట. గుండ్లు కూడా తొందరగా అయిపోయినాయి మా వాళ్ళకి. సో, ఇక్కడ మేము వచ్చేసరికి ఇలా అందరూ ఎవరు బెడ్షీట్స్, చాపలు అవి వేసుకొని వాళ్ళు చక్కగా అక్కడ కూర్చోన్నారనమాట బ్యాగుల దగ్గర. మేము కూడా ఒక్కొక్క పర్సన్ బ్యాగుల దగ్గర ఉంటూ మిగతా వాళ్ళు వెళ్ళి ఇట్లా గుండ్లు అవన్నీ మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి ముందు లైన్లో నిలబడి బ్లేడ్స్ ఉంటాయి కదా, అవి టోకెన్స్ అవి తీసుకొని వచ్చారనమాట. ఆ టోకెన్ మనం వాళ్ళకి ఇస్తే, ఏ నెంబర్ వస్తే అక్కడ మనకి గుండు అనేది చేస్తారు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చిందనమాట. మా పెద్ద బాబుకి 6, తినికి చిన్న బాబుకి 3, మా హస్బెండ్కి అలాగా వాళ్ళు ముగ్గురు గుండు చేయించుకున్నారు. యాక్చువల్గా మా హస్బెండ్ గుండు చేయించుకొని అని వచ్చాడు ఇంటి దగ్గర నుంచి. పిల్లలు మాత్రం ఇంటి దగ్గర నుంచే మేము చేయించుకుంటాం మమ్మీ అని వచ్చారు. కానీ వెంకటేశ్వర స్వామి మహిమ అంటే అదేనండి. అక్కడికి వచ్చాక తనే వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి టోకెన్, బ్లేడ్ అది తీసుకొని వచ్చి తనే చేయించుకున్నాడు. నేనే షాక్ అయ్యా, అంత వద్దు అన్నాడని. సో, ఇంక అక్కడ చక్కగా గుండ్లు చేయించుకున్నాక మేమైతే కత్తెరలు ఇచ్చామండి. ఇంకా చక్కగా స్నానాలు చేసి హ్యాపీగా కొత్త బట్టలు వేసుకొని అక్కడి నుంచి మేమైతే క్యూలోకి వచ్చాం. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నామండి. మీకు ఈ ఫ్రీ దర్శనం ఎలా ఉందనేది నేను మొత్తం మీకు చెప్తూ ఉంటాను రన్నింగ్లో, చూస్తూ ఉండండి.
సో చూసారు కదా, క్యూలోకి అయితే వచ్చేసాము. ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఆగస్టు 15 ఇలా ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ హాలిడేస్ రావడం వల్ల ఫుల్ రష్ ఉందనమాట. మాకు లగేజ్ పెట్టుకోవడానికి లాకర్లు కూడా దొరకలేదు అంటే మీరు నమ్మొచ్చు, అంత ఫుల్ రష్ ఉంది. సో దానివల్ల మేము క్యూలో కూడా మా లగేజీ బ్యాగులు తీసుకొని రావాల్సి వచ్చిందనమాట. చెప్పులు మాత్రం ఆ గుండ్లుకి వెళ్ళాం కదా వెంకటాద్రి నిలయం, అక్కడ కింద చెప్పులు స్టాండ్స్ ఉంటే అక్కడే పడేసి వచ్చామన్నమాట. చెప్పులు అయితే వెళ్ళేటప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి. సో లగేజ్ అయితే ఇగో మాతో పాటు మేమే కాదు చాలామంది ఉంది. సో ఇలా క్యూలో వెళ్తూ ఉంటే మనకు అక్కడ టైమింగ్స్ ఇస్తూ ఉంటారు, చూడొచ్చు మీరు. క్యూ లైన్లో వెళ్తూ ఉంటే మాకు ఇంకప్పటికి ఇంకా 18 అవర్స్ ఉందంట దర్శనానికి. సో కింద క్యూ లైన్ చూసారా అండి, అది మొత్తం ఫ్రీ దర్శనం వాళ్ళే. అసలుకి చుక్కలు కనిపించాయంటే అసలు చిన్న చిన్న పిల్లలతో ఎంత సఫర్ అయ్యారంటే అంత సఫర్ అయ్యారు చాలామంది. సో మ్యాక్సిమం మీరు అలా అంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు, ఒక్కోసారి హ్యాపీగా ఫ్రీగానే ఉంటుంది, తొందరగానే వెళ్తాము. కానీ కొన్ని టైమ్స్లో ఏమవుతుందంటే అలా హాలిడేస్ వచ్చినప్పుడు అట్లా ఎక్కువ మంది వస్తారు కాబట్టి అందరికీ టికెట్లు, టోకెన్లు అన్నీ అవైలబుల్గా ఉండవండి. అది కాక టోకెన్స్ టైమింగ్స్ ఇప్పుడు మార్చారు, అర్ధరాత్రి 1 గంటకు అలా ఇస్తున్నారు. అంతకుముందు ఈవినింగ్, మార్నింగ్ అట్లా ఇచ్చేవాళ్ళు. సో ఇవన్నీ తెలుసుకొని చిన్నపిల్లలు ఉన్నోళ్ళైనా మ్యాక్సిమం వెళ్ళండి. ఎందుకంటే మమ్మల్ని 24 అవర్స్ తప్పలారా ఏంటంటే మ్యాక్సిమం అంటే 9కి మేము నైట్ వెళ్తే మార్నింగ్ 8:30 వరకు ఆ క్యూ లైన్లో తిప్పుతూనే ఉన్నాడు అనమాట. చాలా అంటే చాలా అసలు పిల్లలు నిద్రతో చాలా ఇబ్బంది పడిపోయారు. సో అందుకనే 300 టికెట్లు కానీ, టోకెన్ కానీ ఏదో ఒకటి టికెట్ తీసుకొని వెళ్ళండి. లేదు ఫ్రీ దర్శనం అంటే మాత్రం ట్యూస్డే ఇట్లా నార్మల్ డేస్లో వెళ్ళాలి. హాలిడేస్ ఇట్లా ఉన్నప్పుడు వెళ్ళొద్దు, వీకెండ్స్ అట్లా వెళ్ళొద్దండి దయచేసి. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అయితే అస్సలకే వెళ్ళొద్దు, చాలా సఫర్ అయ్యాం మేము. సో ఇంకా ఆ తర్వాత హ్యాపీగా అయితే ఆ రూమ్స్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం వెంటనే వదిలేశాడండి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వదిలేశాడు. చక్కగా దర్శనమైంది స్వామివారు మంచిగా. ఇంకా మాకు లక్కీగా అక్కడ ఒక సేవ చేసేవాళ్ళు మాకు స్వామివారి అక్షింతలు, కంకణం కూడా ఇచ్చారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవి నేను ఇంటికి వచ్చాక మా హస్బెండ్ చేత వేయించుకొని తనకి కంకణం కట్టాను, మీకు అది నేను చూపిస్తాను. ఇంకా తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి లడ్డులు ఒకరు, లగేజీ ఒకరు ఇలా తీసుకొచ్చేసారు. ఇంకా అక్కడి నుంచి మేము ఏమైనా షాపింగ్ ఉంటే అవి చేసేసుకొని ఇంకా మళ్ళీ జీబు అక్కడే మాట్లాడేసుకొని ఒక జీబు దాంట్లో అయితే మేము కిందకి వెళ్తున్నాం. మనం ఇలా కిందకి వెళ్తూ ఉంటే ఇట్లా చక్కగా అందరూ వీళ్ళు నడిచెళ్ళే వాళ్ళందరూ మనకి దారిలో కనిపిస్తూ ఉంటారనమాట. ఇట్లా చక్కగా వెహికల్లో వెళ్ళే వాళ్ళకి మేము కూడా మ్యాక్సిమం చాలాసార్లు మేము కొండ ఎక్కి మెట్ల ద్వారానే వస్తూ ఉంటామండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇప్పుడేమి మొక్కోలేదు, అట్లా క్యాజువల్గా వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదండి, ఈ టెంపుల్ చాలా స్పెషల్. ఇది నడిచి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి అమ్మవార్లకి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటారు. నేను చాలాసార్లు వెళ్ళాను. ఆ స్వామివార్లు అంటే స్వామివారికి ఆ అమ్మవార్లు అక్కల చెల్లెళ్ళంట, వాళ్ళకి జాతర కూడా చేస్తారు, 7 అక్కా చెల్లెళ్ళు స్వామివారికి. సో ఇంకా ఆ తర్వాత మేము నైట్ అయిపోయిందండి వచ్చేసరికి. ఇంకా అందుకని చెప్పి మా ఒంగోలు దిగేసి మాడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర తన వెహికల్ తీసుకొని స్కూటీ మా ఊరైతే వెళ్ళిపోయాము. ఇంకా పొంగల్ పెట్టుకోవాలి మార్నింగ్, అప్పటి వరకు మంచం తాకకూడదండి, ఎవరికైనా తెలుసో లేదో. నైట్ అంతా నేల మీదే పడుకొని మార్నింగ్ లేసి చక్కగా మళ్ళీ హెడ్ బాత్ చేసేసుకొని స్వామివారికి అయితే నేను పొంగల్ అయితే పెడుతున్నాను. మా ఇల్లు అండి ఇది, చూడొచ్చు మీరు. ఎవరికైనా మా ఇల్లు వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను హోమ్ టూర్ అయితే చేస్తాను. సో చూశారు కదా, ఇలా స్వామివారికి పొంగల్ పెట్టుకొని చక్కగా ఆ తర్వాత నైవేద్యం సమర్పించి లడ్డు ప్రసాదం అన్నీ మనం ఏమైతే తిరుపతి నుంచి తెచ్చుకున్నామో అవన్నీ స్వామివారి పటం ముందు పెట్టేసి ఆ తర్వాత మనమైతే అప్పటి వరకు ఫాస్టింగే ఉంటామన్నమాట. అప్పుడు ఆ పొంగలితో పాటు నైవేద్యం అనేది స్వామివారికి పెట్టి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరిస్తామన్నమాట. ఇలా ఉంటుంది ప్రాసెస్ మా సైడ్ ఆంధ్రాలో అయితే. సో మొత్తం అయితే ఇలా ఉంటుందండి. సో చూశారు కదా, ఇట్లా పూజ గదిలో పెట్టేసి చక్కగా మనం వండిన నైవేద్యం, అలాగే మనం తిరుపతి నుంచి తెచ్చుకున్న లడ్డూలు అన్నీ అక్కడ పెట్టేసి చక్కగా పూజ అయితే చేసుకోవాలన్నమాట. చూశారు కదా, ఇలా అన్నమాట స్వామివారికి ఆ నైవేద్యం అనేది మనం సమర్పించాలి. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. టోకెన్స్ గురించి కానీ అక్కడ తిరుపతి గురించి వివరాలు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. నాకు తెలిసినంతవరకు, తెలియకపోయినా తెలుసుకొనైనా మీకు నేను కామెంట్లో రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తానన్నమాట. సో చూశారు కదా, ఇలా అందరం చక్కగా ఆ తర్వాత ఆ ప్రసాదం, పొంగలి, లడ్డు అన్నీ తీసుకెళ్ళి అందరికీ పనిచేశానండి నేను, మా చుట్టుపక్కల వాళ్ళందరికీ. ఆ తర్వాత నైట్ మేమైతే హైదరాబాద్ వచ్చేసాం. సో చూశారు కదా, ఈ కంకణం మాకు అక్కడ స్వామివారి గుళ్ళో విమాన స్వామి ఉంటారు కదా, అక్కడ ఇచ్చాడండి ఒక అతను. అయితే దేవుళ్ళలాగా వచ్చి ఇచ్చాడు అనిపించింది. అక్షంతలు కూడా ఇచ్చారు స్వామివారి, ఒకటే ఇచ్చారు కాబట్టి పిల్లలకు కట్టకుండా మా హస్బెండ్కి కట్టి తన చేత ఆ స్వామివారి అక్షంతలు అయితే నేను తల మీద వేయించుకున్నాను ఆ రోజు. ఇంకా మిగతా అయితే
పూజ గదిలో పెట్టాను. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. సో వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు తిరుపతి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. టికెట్స్ దగ్గర నుంచి టోకెన్స్ దాకా ప్రతిదీ నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.